వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి ఆనం రామనారాయణ. వైసీపీ సైకలాజికల్ డిజార్డర్తో బాధపడుతోందన్నారు. ఏ ఆలయంలో ఏం జరిగినా వైసీపీ నేతలే బయటకు వస్తున్నారన్నారు. రాజకీయాలకు జగన్ అనర్హుడని, జగన్ తప్పులకు రాజ్యాంగంలో శిక్షలే లేవని సెటైర్లు వేశారు. రాజకీయంగా జగన్ తనకు తానే ఉరివేసుకుంటున్నారని విమర్శించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఇటువంటి వికృత చేష్టలు, పైశాచిక ఆనందం, శాడిస్టిక్ మైండ్ కలిగిన వ్యక్తుల్ని వాళ్ళు చేసే పనులు చూస్తే ఒక్కొక్కసారి మాకు కూడా రక్తం, ఇప్పుడు ఈ వయసులో రక్తం మరగద్ది మాకు. మరి ఏం చేయాలనిపిస్తుంది? గ్రామీణ భాష వాడాలనిపిస్తుంది. కానీ సభ్యత కాదు, వాడలేము. వాళ్ళకి అవన్నీ ఏం లేదు, సభ్యత సంస్కారం ఏమీ లేదు. సైకిక్ డిజార్డర్ ఉన్నాడికి ఇవన్నీ తెలియవు కూడా. వాళ్ళు చేసేది చాలా మంచి పని అనుకుంటారు, సమాజం చీకొట్టే మాత్రం తెలియదు. పశువులని తెగనరికి ఆ రక్తాన్ని నీ ఫ్లెక్సీల మీద జల్లి పైశాచిక ఆనందం వాళ్ళు పొందితే ఆ పైశాచిక ఆనందంలో నువ్వు భాగస్వామి అయ్యి కేసు పెట్టారని వాడిని విచారిస్తావా? నువ్వు పోయి నువ్వేమన్నా మనిషివా? నువ్వు అసలు మానవుడివేనా? మానవ జీవితంలో ఉన్నావా నువ్వు? ఇంత అవామాన్యమైనటువంటి చేష్టలు నువ్వు చేస్తూ ఇంకా నేను నా పార్టీ నేను వస్తే అంటున్నావు. ఏడ నువ్వు వచ్చేది? ఎక్కడ వస్తావు? నువ్వు రానియడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నువ్వు వస్తే అనేదానికి ట్రయల్ చూడు. ఇప్పుడు 11 నియోజకవర్గాలు రాజీనామా చేసి ప్రయత్నం చేద్దాం. గతంలోనే చెప్పాను, ఇతను ఒక రాజకీయ ఆర్థిక ఉగ్రవాది అని. కేవలం దోచుకోవడం, కేవలం దోపిడీకి మాత్రమే ఇతను రాజకీయాన్ని వాడుకున్నాడు కూడా. ఇతనికి భారత శిక్షా స్మృతిలో ఇతనికి శిక్ష లేదు. చేసిన తప్పులకి ఈ సమాజంలో నేను ఉండతగను అని చెప్పి నీకు నువ్వు రాజకీయ ఉరేసుకుంటావా? లేకుంటే ప్రజల చేత మరొకసారి రాజకీయ ఉరికి సిద్ధపడతావో నువ్వే తేల్చుకో అని చెప్పి బ్రాందీ విస్కీ సీసాలను పైకి అలౌ చేశారు. ఇక్కడ తాగి తందనాలు ఆడుతున్నారు అన్నావు. దేవదేవుడు కార్యక్రమం ప్రశాంతంగా సజావుగా ఇన్ని వేల మంది లక్షల మంది జనం చూస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. ఏమిటిరా బాబు అని మేము విచారిస్తే మళ్ళీ ఆ దేవదేవుడే సృష్టించాడు ఆ సీసీ కెమెరాలని. అవి లేకపోతే నువ్వు చెప్పింది అనుకోవాలి మేము కూడా. ఆ సీసీ కెమెరాల్లో బయటపడింది నీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నీ సోషల్ మీడియా కార్యకర్త, నీ యొక్క పార్టీ కార్యకర్తలే అవి తీసుకుపోయి అక్కడ పెట్టడం, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వీడియోలు చేసి మళ్ళీ బయటకు వదలడం. ఏమంత నీచమైన బతుకు మీరు బతక్కుంటే ఇది అవసరమా నీ రాజకీయాలకి?